దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో కేటీఆర్ రోజుకో మీటింగ్ పెడుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేటీఆర్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దళితుల అసెంట్ ల్యాండ్స్ కేసీఆర్ నేతృత్వంలో దోచుకున్న దోపిడీ రాబందుల కంటే మించిపోయిందని అద్దంకి విమర్శించారు. ఎస్బీఐ అధికారులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా లొంగదీసుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు అఘోరలాగా తయారయ్యారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్దాన్ని కొత్త అబద్దాన్ని ఒక డ్రామా లాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను గాని ఆ ప్రచారాన్ని గాని తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో నాకు తెలిసి పిచ్చి కుక్క గరిచిందో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటల తీరులో గాని చేసే అబద్దాల్లో గాని చేస్తున్న ఈ కార్యాల్లో గాని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు మీన్స్ అసైన్ ల్యాండ్స్ లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్ లేదు భూదాన్ ల్యాండ్స్ ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ రాబందుల కంటే ఎక్కువగా మారిన పరిస్థితి. ఎస్బీఐ ఆఫీసర్లను కూడా మరి ఫోన్ ట్యాపింగ్ తో లొంగ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలతో లొంగ తీసుకున్నారా తెలియదు కానీ 2011లో ఎస్బీఐ కేటాయించిన భూమిని రద్దు చేసింది వీళ్ళే. దాంట్లో నిర్మాణాలు కట్టేందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళనట్టు వదిలేసింది వీళ్ళే. చివరికి ఇళ్ల పార్టీ నాయకులు ఎస్బీఐ ముఖ్య అధికారులను